ఫలితాలు పొందుతారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నండూరి శ్రీనివాస్ గారి మాటల్లో విందాం. వారాహి అమ్మవారి ఉపాసనంత వరాల జల్లులు కురిపించే ఉపాసన ఇంకేదీ లేదు. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అసలు వారాహి దేవి అంటే ఎవరు? అది తంత్రశాస్త్రంలో కథ ఉంది. అది తెలిసిందంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. వరాహస్వామి కన్నా ముందు ఉన్న శక్తి వారాహిదేవి. చాలా విచిత్రం అది. ఏమిటండి ఇంతకీ ఆ కథ అంటే, హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం తపస్సు చేస్తాడు. చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి నాయనా అని అడిగితే, అమేయ పరాక్రమము అమరత్వము ఈ రెండు కావాలి అని అడిగాడు. అడిగితే అమ్మవారు నవ్వి, అమేయ పరాక్రమాన్ని నీకు ఇస్తున్నాను, మృత్యువు లేకుండా మాత్రం అమరత్వం కుదరదు, పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సిందే అని చెప్పారు. అప్పుడు వాడు ఆలోచించి కొంచెం తెలివితేటలు ఉపయోగించి ఏం చేశాడంటే, సరేనమ్మా అయితే ఇంకో వరం కోరుకుంటా, నువ్వు తప్ప నన్నెవరూ చంపకూడదు అంటే తథాస్తు అన్నారు. వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అన్నాడు. అంటే అమ్మవారు సరే తథాస్తు అన్నారు. దాంతో తెగ సంబరపడిపోయాడు. ఏదో భగవంతుణ్ణి బుల్డి కొట్టించాను అనుకునే మూఢత్వం అన్నమాట అది. ఇప్పుడు చూడండి, వాడు అడిగినవి, నువ్వు తప్ప నన్ను ఎవరు చంపకూడదు, నువ్వు కూడా చంపకూడదు అంటే ఇంకెవరు చంపుతారు అని దాంతో ఇంకా విర్రవీగిపోయాడు. అప్పుడు అమ్మవారు వరాహస్వామి స్వరూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించారు. ఇప్పుడు చూడండి, వరాహస్వామి సంహరించాలి అంటే ఆయన లోపల ఒక శక్తి ఉండాలి కదా, శక్తితోనే కదా ఒక్కటి కొట్టి సంహరించేది. ఆ శక్తే వారాహిదేవి. అందుకని అమ్మవారే సంహరించారు. కానీ నువ్వు వరాహస్వామి సంహరించాలి అంటే ఆయన లోపల ఒక శక్తి ఉండాలి కదా, శక్తితోనే కదా ఒక్కటి కొట్టి సంహరించేది. ఆ శక్తే వారాహిదేవి. అందుకని అమ్మవారే సంహరించారు. కానీ నువ్వు సంహరించకూడదన్నాడుగా, అందుకని ఆ రూపంలో సంహరించకుండా వరాహస్వామి రూపంలో వచ్చారన్నమాట. ఆ తల్లే వారాహిదేవి. మనకి లలితా సహస్రనామంలో కూడా భండాసురుడి మీదకి లలితాదేవి యుద్ధానికి వెళ్తూ ఉంటే అమ్మవారు, ఆ అమ్మవారికి 4 వైపులా 4 దేవతలు ఉన్నారట. అందులో ఒక దేవత ఏమో అశ్వారూఢ దేవత, ఇంకొక దేవత ఏమో సంపత్కరి దేవత, ఒక దేవత వారాహి, ఒక దేవత శ్యామల. అందులో శ్యామలాదేవి మంత్రిణీ దేవత, వారాహిదేవి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు, దండనాథ దేవత అనమాట. మొత్తం అమ్మవారికి సంబంధించిన సేనలన్నీ ఈ తల్లి చేతిలోనే ఉంటాయి.